స్టాండ్ లో చిన్న చిన్న బస్ స్టాండ్ ఉండే ఎన్టీ రామారావు గారికి ముందు. అవును. ఈ విజయవాడ బస్ స్టాండ్ తీసుకున్న చిన్నగా ఉండేవి. అవునవును. ఆ తర్వాత ఆయన వాటిని విస్తరించారు. ఇక్కడ మన హుస్సేన్ సాగర్ లో బుద్ధ స్టాచ్యూ పెట్టి అది ఒక బౌద్ధ మతం వాళ్ళకి ఒక పెద్ద ఇది అయిపోయింది వాళ్ళకి, టాక్ ఆఫ్ ది టౌన్. అవును. అది అంతేకాకుండా ట్యాంక్ బండ్ లో దాన్ని అంతా ఆధునిక చేసి ఇంపార్టెంట్ తెలుగు లీడర్ స్టాచ్యూస్ అంతా పెట్టారు. అంటే మన తెలుగు కల్చర్, మన సంస్కృతి ఇప్పుడుండే తరం వాళ్ళకి తెలియాలి, మన లీడర్స్ ఎవరు, వీళ్ళంతా ఏమి కంట్రిబ్యూట్ చేశారని తెలియాలని ఆయన ఉద్దేశం. మీకు కళల మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ఏర్పడింది? డాక్టర్ అయ్యండి, కళాసాగర్ వల్ల వచ్చింది నాకు. కళాసాగర్ వల్ల అంటే ఇది ఒక లాంగ్వేజ్ డెవలప్ చేయాలంటే ఆర్ట్ మీద చేయాలి, అందరిని కలపాలంటే. ఇంకే విధంగా కలపాలి? అసోసియేషన్ రన్ చేయాలి, దానికి డాన్స్, డ్రామాలు, సినిమాలు వేయాలి. అట్లా వచ్చింది అన్నది. ఓకే, అట్లా వచ్చేసింది దాని మీద. మీరు కూడా అటువైపు ఏమన్నా వెళ్ళి సినిమాలు తీయడం కానీ అట్లా చింతకి చేయలేదు? ఆ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు పేషెంట్స్ నాకు. అదే ఎంత టెంప్ట్ చేశారు నన్ను, సినిమా తీయండి సార్ అని. మా హాస్పిటల్ షూటింగ్ జరిగేది రెగ్యులర్ గా, అందరు వచ్చేవాళ్ళు. శోభన్ బాబు, అర్జున్ అందరు వచ్చారు. కృష్ణ, విజయ్ నిర్మల. కృష్ణ, విజయ్ నిర్మల మేము బ్రదర్స్ లాగానే. ఇంకా ఆయన ఎక్కడ మందు తీసుకునేవాడే కాదు, అంత క్లోజ్ మేము ఇద్దరం. ఏమైందంటే నేను చెప్పా, అయ్యా నాకు తెలియని ఫీల్డ్లోకి నేను ఎంటర్ కాను, నన్ను ఇంకో హాస్పిటల్ కట్టమనండి కట్టాను. కానీ ఇది నాకు వద్దంటే వాళ్ళు కూర్చునేటప్పుడు డాక్టర్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అదన్నా వేయండి సార్, ఒక వైట్ కోట్ వేసుకొని మాకు హాస్పిటల్లో క్లిక్ అవుద్ది మీ మొక్క. వద్దు సార్, లేదు నేను ఒప్పుకోలేదు. కావాలంటే మన నర్సులు వాళ్ళు ఉన్నారు వాడుకోండి, అంతేగాని నా వద్దు. వచ్చి ఐ యూజ్ టు గివ్ దెమ్ ది హాస్పిటల్. నాకు దాంట్లో ఇంట్రెస్ట్ కలగలేదు, ఐ అవాయిడెడ్. ఎందుకంటే స్టోరీలు వింటున్నాం కదా, అందుకని ఎందుకు దీంట్లో పోయి మనం అనవసరంగా అని చెప్పి. ఇంకోటి ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అది ఒక వైట్ ఎలిఫెంట్ అని చెప్పి ఆయన అనుకున్నాడు. దీనివల్ల లాభం లేదు, దీనివల్ల అనవసరంగా చాలా ఖర్చు అవుతుంది రాష్ట్రానికి అని చెప్పి దాన్ని అబాలిష్ చేశాడు. ఇవన్నీ కూడా ఎంత ధైర్యంగా చేయాలి, ఇవన్నీ చేయాలంటే అది చిన్న విషయాలు కాదు. తర్వాత అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ స్టార్ట్ చేయడం. తర్వాత ఇక్కడ చెన్నై అప్పుడు ఎంజీఆర్ సీఎం, డ్రింకింగ్ వాటర్ లేదంటే అప్పుడు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్, తెలుగు వాటర్ వాళ్ళిద్దరు కలిసి ఇనాగ్రేట్ చేశారు ఇక్కడ. ఇద్దరు ఇనాగ్రేషన్ వాళ్ళిద్దరే ఉన్నారు. సో అది అయిపోయింది. తర్వాత అప్పుడు ఒకసారి ఈయన ఎంజీఆర్ బాగాలేనప్పుడు అమెరికాలో ఉన్నాడు. అప్పుడు ఇక్కడ ఎలక్షన్లో ఎంజీఆర్ నామినేషన్ వచ్చి అమెరికన్ కాన్సులేట్ ద్వారా వచ్చింది అది. అట్లా పోయి ఇండియన్ కాన్సులేట్ పోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది అది. అప్పుడు ఆయన ఎన్టీఆర్ ఫోన్ చేసి నా తరపున మీరు క్యాన్వాస్ చేయమని అడిగాడు ఆయన. ఈయన వచ్చి ఇక్కడ ఉండి క్యాన్వాస్ చేసి గెలిపించిపోయినాడు. ఎంజీఆర్ గెలిచాడు, అదే ఆ టైం కూడా గెలిచాడు. ఈవెన్ దో ఎంజీఆర్ వచ్చి ముఖ్యమంత్రిగా పనిచేస్తాడా లేదా అనుమానం ఉంటే కూడా ఆయనే గెలిపించారు. అది తమాషా. అంతంటే అటువంటి క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు. తర్వాత ఆంధ్రాలో 3 కాన్స్టిట్యూన్సీ నిలబడితే 3 గెలిచాడు. మీకు తెలుసు కదా, గుడివాడ, నల్గొండ, హిందూపూర్ 3 దగ్గర 3 దగ్గర గెలిచాడు. తర్వాత ఆయన జీవితంలో ఒక షాక్ ఏంటంటే వైఫ్ క్యాన్సర్తో చనిపోవడం, బసవరామ తారకం. అది పెట్టుకొని ఆయన దీనికి ఒక మంచి క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేయాలని చెప్పి ఇండో అమెరికన్ కోఆపరేషన్తో ఇప్పటికీ దాని యాక్టివిటీస్ బాలకృష్ణ గారు సర్వీస్ చేస్తున్నారు. చాలా గొప్ప విషయం. చాలా మంది బీద వాళ్ళకి సబ్సిడైజ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు.